కేంద్ర ప్రభుత్వం దొడ్డిదారిన సెస్సుల రూపంలో ఆదాయం సమకూర్చుకుంటుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. వర్షాకాల సమావేశాల సందర్భంగా చివరి రోజు శాసనసభలో ఎఫ్ఆర్బిఎం చట్టంలో కేంద్ర ప్రభుత్వ ద్వంద్వ వైఖరి, రాష్ట్ర ప్రగతిపై దాని ప్రభావంపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ రఘునందన్ రావు అందమైన అబద్ధం ఆడే ప్రయత్నం చేశారన్నారు. ఏదైనా మంచి పని జరిగితే మంచిని మంచి అని చెప్పే సంస్కారం తెలంగాణకు ఉందని తెలిపారు మంత్రి హరీష్ రావు. అంతకుముందు తెలంగాణ ప్రభుత్వం సభలో 8 బిల్లులను సభలో ప్రవేశపెట్టగా సభ ఆమోదం తెలిపింది. మోటార్ వెహికల్ పన్నుల చట్ట సవరణ బిల్లు, విశ్వవిద్యాలయాల ఉమ్మడి నియామక బోర్డు బిల్లు, ప్రైవేటు విశ్వవిద్యాలయాల చట్ట సవరణ బిల్లు, జీహెచ్ఎంసీ పురపాలక చట్ట సవరణ బిల్లు, జీఎస్టీ చట్ట సవరణ బిల్లు, ప్రైవేటు విశ్వవిద్యాలయాల చట్ట సవరణ బిల్లు, అజామాబాద్ పారిశ్రామిక చట్ట సవరణ బిల్లు, తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ సూపర్ రెమ్యునేషన్ సవరణ బిల్లును మంత్రులు సభలో ప్రవేశపెట్టగా శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ప్రైవేటు విశ్వవిద్యాలయాల చట్ట సవరణకు శాసనసభ ఆమోదం తెలుపగా కావేరీ, గురునానక్, శ్రీనిధి, ఎంఎన్ఆర్, నిక్మార్ వర్సిటీలకు అనుమతి లభించినట్లయింది. గమనించాలి, ఇక్కడ చర్చ జరగాలి. అధ్యక్ష ఏమంటున్నారు? 15వ ఆర్థిక సంఘం సూచించింది కనుక మేము చేసినామన్నారు. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్థిక సంఘం సూచించినట్టు నిపుణుల కమిటీ వేయలేదు. సెకండ్, ఒకవేళ కోతలు విధిస్తే అది కేంద్ర ప్రభుత్వం విధించుకోవాలి, రాష్ట్రాలకు విధించాలి. కానీ కేంద్రానికి విధించకుండా రాష్ట్రాలకు పెట్టిండ్రు. మూడవది, ప్రాస్పెక్టివ్ పెట్టకుండా రెట్రాస్పెక్టివ్ పెట్టిండ్రు. ఇది ఒక పద్ధతి అయితే, రెండవ భాగం అదే 15వ ఆర్థిక సంఘం తెలంగాణ రాష్ట్రానికి కొన్ని నిధులు ఇవ్వమని చెప్పింది. జనరల్గా అధ్యక్ష, ఈ 15వ ఆర్థిక సంఘం కంటే ముందు ఈ దేశంలో 14 ఆర్థిక సంఘం నివేదికలు ఉన్నాయి. జనరల్గా ఆర్థిక సంఘం నివేదిక అనేది ఒక భగవద్గీత, ఒక బైబిల్, ఒక ఖురాన్. 15వ ఆర్థిక సంఘం రిపోర్ట్ ఇచ్చినా దాన్ని తూచా తప్పకుండా యథావిధిగా గత కేంద్ర ప్రభుత్వాలన్నీ కూడా అమలు చేశాయి. కానీ ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం ఏంటంటే అధ్యక్ష, ఇదే 15వ ఆర్థిక సంఘం 2020-21లో 723 కోట్ల రూపాయలు ప్రత్యేక గ్రాంట్గా తెలంగాణకు ఇవ్వాలని చెప్పారు. అదేవిధంగా పౌష్టికాహారం కోసం 171 కోట్ల రూపాయలు ఇవ్వాలని చెప్పారు. 2021-26 మధ్య స్టేట్ స్పెసిఫిక్ గ్రాంట్లు, సెక్టర్ స్పెసిఫిక్ గ్రాంట్ల కింద 5370